వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మధ్య విభేదాలు బహిరంగ రాజకీయ పోరుగా మారుతున్నాయి. గోపాల్పేట్ వేదికగా చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్లో తీవ్ర చర్చకు దారితీయగా ఎమ్మెల్యే మేఘారెడ్డి అధిష్టానానికి ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత ఢిల్లీ వెళ్లి ఏఐసిసి పెద్దలను కలవడం రాజకీయ వేడిని మరింత పెంచింది. అసలు ఈ ఇద్దరు నేతల మధ్య గ్యాప్ ఎందుకు పెరిగింది? ఎన్నికల నాటి విభేదాలు ఇప్పటికీ ఎందుకు కొనసాగుతున్నాయి? గాంధీ భవన్ నుంచి ఢిల్లీ వరకు ఈ పంచాయతీ ఎందుకు చేరింది? అధిష్టానం ఏం చేయబోతోంది? వనపర్తి కాంగ్రెస్లో విభేదాలు కొత్తవేమీ కావు. ఎన్నికల సమయంలోనే మొదలైన సమన్వయ లోపం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత ముదిరిందనే చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది. ఒకవైపు సీనియర్ నేత డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి, మరోవైపు స్థానిక ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఎన్నికల తర్వాత నియోజకవర్గంలో పార్టీ వ్యవహారాలు, నాయకత్వం, కార్యకర్తలకు ప్రాధాన్యత, రాజకీయ నిర్ణయాల విషయంలో ఇరు వర్గాల మధ్య అభిప్రాయ భేదాలు కొనసాగుతున్నాయనే ప్రచారముంది. ఇప్పటివరకు అంతర్గతంగా సాగిన ఈ విభేదాలు గోపాల్పేటలో చిన్నారెడ్డి చేసిన ఘాటు వ్యాఖ్యలతో ఒక్కసారిగా బహిరంగంగా చర్చకు వచ్చాయి. చిన్నారెడ్డి ఆరోపణలను ఎమ్మెల్యే మేఘారెడ్డి సీరియస్ గా తీసుకున్నారు. దాంతో ఈ పంచాయతీ అధిష్టానం వద్దకు చేరుకోగా ఈ విషయంలో హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది. చిన్నారెడ్డి ఆరోపణలను సీరియస్ గా తీసుకున్న మేఘారెడ్డి పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించారంటూ టీపీసీసీ క్రమశిక్షణా సంఘం చైర్మన్ మల్లు రవి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు ఫిర్యాదు చేశారు. అంతటితో ఆగకుండా తన అనుచరులతో కలిసి ఢిల్లీకి వెళ్లిన మేఘారెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి వనపర్తి పరిస్థితిని వివరించారు. పార్టీ అధిష్టానం పూర్తి వివరాలు తెప్పించుకొని పరిస్థితిని పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు కాంగ్రెస్ వర్గాలలో చర్చ జరుగుతోంది. మరోవైపు ఎమ్మెల్యే ఫిర్యాదుతో చిన్నారెడ్డి వర్గం కూడా వెనక్కి తగ్గలేదు. హైదరాబాద్ గాంధీ భవన్ కు ప్రత్యేక వాహనాల్లో కార్యకర్తలు తరలివచ్చి నిరసన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో మొదటి నుంచి కాంగ్రెస్ జెండా మోసిన పాత కేడర్ను ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని, కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారంటూ చిన్నారెడ్డి అనుచరులు ఆరోపించారు. ఈ పరిణామంతో మాజీ మంత్రి చిన్నారెడ్డికి క్రమశిక్షణ కమిటీ షోకస్ నోటీసులు ఇవ్వడం, వివరణ కోరడం చకచక జరిగిపోయాయి. ఆ తర్వాత తెలంగాణ క్రమశిక్షణ కమిటీ జారీ చేసిన తర్వాత షోకస్ నోటీసులపై చిన్నారెడ్డి లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చారు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ మల్లు రవికి పంపిన లేఖలో తాను పార్టీ లైన్ దాటలేదని స్పష్టం చేశారు. తాను ఎలాంటి తప్పు మాట్లాడలేదని, పార్టీ జెండా మోస్తున్న క్షేత్రస్థాయి కార్యకర్తల తీవ్ర ఆవేదనను మాత్రమే బాధ్యతాయుతమైన నాయకుడిగా అధిష్టానం దృష్టికి తీసుకొచ్చారని చెప్పుకొచ్చారు. వనపర్తి నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై చిన్నారెడ్డి తన లేఖలో ప్రధానంగా ప్రస్తావించారు. స్థానిక ఎమ్మెల్యే వ్యవహార శైలి ఒంటెద్దు పోకడలా మారిందని, ఏళ్ల తరబడి కాంగ్రెస్ జెండాను మోస్తూ కష్టకాలంలో నిలబడి అసలైన కాంగ్రెస్ కార్యకర్తలను, నేతలను పూర్తిగా విస్మరిస్తున్నారని ఆరోపించారు. స్థానిక నాయకత్వం తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాల వల్ల పార్టీ క్యాడర్లో తీవ్ర అసంతృప్తి, నైరాశ్యం పేరుకుపోయాయని, ఒక సీనియర్ నాయకుడిగా వారి బాధను, మనోభావాలను వెళ్లబుచ్చడం పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించడం కిందకు రాదని చెప్పుకొచ్చారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో అసలు ప్రశ్న ఇప్పుడొకటి. ఇది కేవలం ఇద్దరు నేతల మధ్య వ్యక్తిగత విభేదాలా, లేక వనపర్తి కాంగ్రెస్ లో నాయకత్వ ఆధిపత్య పోరా అన్న చర్చ జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొంతకాలం ఇరు వర్గాల మధ్య సమన్వయం కోసం అధిష్టానం ప్రయత్నించినప్పటికీ మళ్లీ బహిరంగ విమర్శలు మొదలవడం కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా మారిందనే చర్చ జరుగుతోంది. ఒకవైపు ఎమ్మెల్యే మేఘారెడ్డి అధిష్టానాన్ని ఆశ్రయిస్తుండగా, మరోవైపు చిన్నారెడ్డి వర్గం కూడా తమ ఆరోపణలను టీపీసీసీ దృష్టికి తీసుకొస్తోంది. ఇక సోషల్ మీడియాలో మరో ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. పార్టీ లైన్ దాటి వ్యవహరించిన వారిపై క్రమశిక్షణా చర్యలు తప్పవని కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారు. అయితే
ఈ ప్రచారంపై అధికారికంగా ఎలాంటి తుది నిర్ణయం వెలువడాల్సి ఉందనే దానిపైన ఉత్కంఠ నెలకొంది. మొత్తంగా చూస్తే వనపత్రి కాంగ్రెస్లో మొదలైన అంతర్గత విభేదాలు ఇప్పుడు జిల్లా సరిహద్దులు దాటి హైదరాబాద్, ఢిల్లీ వరకు చేరాయి. మరి అధిష్టానం క్రమశిక్షణా చర్యలకు దిగుతుందా, లేక ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన సీనియర్ నేతలతో చర్చలు జరిపి ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదురుస్తుందా? వనపత్రి కాంగ్రెస్లో ఈ రాజకీయ రచ్చకు ఎప్పుడు తెరపడుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.